యాయిరు అనే సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన పాదముల మీద పడి మరణమునకు చేరువలో ఉన్న తన కుమార్తెను స్వస్థపరచమని యేసయ్యను వేడుకుంటాడు. ఆ మాట విన్న యేసయ్య అతనితో వెళ్ళడానికి అంగీకరిస్తాడు. అలా ప్రయాణమై వెళ్తుండగా యాయిరు ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది అని తెలియజేస్తాడు. ఆ మాట విన్న యేసయ్య యాయిరుతో భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని ధైర్యపరుస్తాడు. ఆ తరువాత యేసు యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ చిన్నదాని నిమిత్తము ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంటారు. అది చూసిన యేసయ్య మీరు దుఃఖపడకండి అని చెప్పి అందరినీ బయటకు వెళ్ళమని ఆ చిన్నదని చేపట్టుకుని చిన్నదానా లెమ్ము అనగానే ఆ చిన్నది లేచి నడుస్తుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా విస్మయం పొందుతారు. ఆ రోజు యాయిరు దేవునిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. చనిపోయిన నా కుమార్తెను యేసే బ్రతికించగలడు అని. ఆ విశ్వాసమే చనిపోయిన తన కుమార్తెకు జీవాన్ని పోసింది. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే మన జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు చూడగలం. మన దేవుడు గొప్పవాడు, ఆలస్యమైన అద్భుత కార్యాలు చేస్తాడు. మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సాధ్యం చేసేటటువంటి గొప్పవాడే మన యేసయ్య.